ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం అండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుషుల చేతిలో సేవింపబడివాడు కాడు. ఆయన దేవుడు మనకి ఊపిరిని దయచేస్తున్నాడు ఏంటండి అంటే ఏదైతే ఉన్నామో ఏమైతే ఉన్నామో ఈరోజు ఏమైతే ఉన్నామో అది దేవుని కృప అని మనము అనుకోవడము, మనకి చెప్పుకోవడము నీతి అండి. ఈరోజు మనము ప్రాణంతో చెల్లించి ఉన్నాము అని అంటే అది దేవుని కృప అండి. దేవుని చేతిలో మన జీవన మరణాలు ఉన్నాయండి. మన తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే మన దినములెన్నో లెక్కించబడ్డాడండి. మనం చాలాసార్లు అనుకుంటాం ఈ కారణం వల్ల చనిపోయాము, ఆ కారణం వల్ల చనిపోయారు, ఇలా చేసి ఉండకపోతే బ్రతికి ఉండేవారు. ఇవన్నీ మనం అనుకోవడం వరకేనండి. కానీ ఇక్కడ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే మనము ఏమైతే ఉన్నామో మనము ఈరోజు ప్రాణంతో చెల్లించి మనము మాట్లాడుతున్నామంటే అది దేవుని యొక్క కృప, ఆయన ఆశీర్వాదము అయి ఉందండి. చాలామంది అనుకుంటారు అంటే చాలామంది చనిపోతున్నారు, ఆయన ఆశీర్వాదం లేదా అని అనుకుంటారు. కానీ దేవుని మీద భక్తి చేసి క్రీస్తు ప్రభువులో కడగబడి రక్షించబడిన వాళ్ళు ముందుగానే మరణం చెందితే ఆయనకి చాలా ఇష్టలైన వారు అంటండి. నీతిమంతుని మరణము ఆయనకి చాలా ఇష్టం అని చెప్పేసి బైబిల్ వాక్యంలో చెప్పబడుతుందండి. అందుకనే మరి మనం ఈరోజు చలించి మాట్లాడి మరి మనం ఉన్నాము, ప్రాణంతో ఉన్నాము, లేదా మనం ఏదైనా మంచి కార్యాలు చేస్తున్నాము, ఏవి చేసినప్పుడు కూడా మనకు ఆయన చూపించేటువంటి ఆశీర్వాదం అని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుందండి. మరి మనము ఎలా ఉండాలి? ఆయన మనల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన మనల్ని ఆశీర్వదించిస్తున్న విధానాన్ని బట్టి మనము ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాభావంతో కృతజ్ఞత కలిగి ఉండాలండి. దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మనము ఈరోజు ప్రాణంతో చెల్లిస్తున్నామంటే అది దేవుని ఆశీర్వాదము, దేవుని కృప ఉందని మనము గుర్తెరగాలని, ఇదే నీతి అని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు ఈ వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వేలాది స్తుతులు చెల్లించుకుంటూ ఓపికతో ఉన్న మీ అందరికీ, ఈ వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు మరోసారి చెల్లించుకుంటున్నానండి.